కేటీఆర్ ఏం చెప్తున్నాడు? 36 సార్లు ఢిల్లీకి వెళ్ళి 3 రూపాయలు తేలే సొరంగంలో కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారమా? సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదని కామెంట్. 96 గంటలు దాటినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. కాళేశ్వరం పర్ల మీద, శ్రీశైలం అగ్ని ప్రమాదం మీద కారు కూతలు కూసి విషపురాతలు రాసిన మేధావులు ఎస్ఎల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారట. కార్మికులు వాళ్ళు చనిపోయారని ఈయన విచారం వ్యక్తం చేసిండట. ఓకే, మంచిదే, నేను కాదనట్లేను. దీని మీద స్పందించరా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. అట్లాగే ఇంకొద్ది కవిత చెప్తున్నది. ఇగో ఏం చెప్తుందో ఒకసారి వినండి. రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిన ఈ నేతన్నకి ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు. మళ్ళీ సిరిసిల్లను గురిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతున్నది. ఇంత భేదభావం అవసరం లేదు. ఒకసారి ఈ సిరిసిల్ల మీద మాట్లాడాలనుకుంటున్నాను నేను. సిరిసిల్లకు సంబంధించి గతంలో మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నాడు. అక్కడ ఎమ్మెల్యేగా కేటీఆర్ మీద పోటీ చేసి ఓడిపోయింది కేకే మహేందర్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్యలో విభేదాలు, కాంగ్రెస్ పార్టీ మధ్యలో విభేదాలు సిరిసిల్లను మొత్తం చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ రాజకీయాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ అడ్డం పెట్టుకొని టీ షాప్ల మీద, మీ సేవ సెంటర్ల మీద ఇబ్బందులు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి వ్యాపారాల పైన గతంలో కేటీఆర్ ఏమైనా చక్కగా చేసిండా అంటే కేటీఆర్ ఏం చక్కగా చేయలే. కేటీఆర్ మాట్లాడతాడు, ఇప్పుడు కవిత మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? సిరిసిల్లను మళ్ళీ ఉరిసిల్లగా వేస్తారా? చక్కదనపు సొక్కపు మాటలు మాట్లాడుతుంది కవిత. నేతల గురించి మాట్లాడుతుంది. నేతల గురించి మాట్లాడడం చాలా అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇదే కవిత 2017లో నేరేళ్ల ఘటన జరిగినప్పుడు నోరెందుకు తెరవలేదు? నేరేళ్లలో దళితులు అంతా కూడా ఇసుక ట్రాక్టర్లు, ఇసుక లారీలు పోతున్నాయి. ఆ లారీలు మీద ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, చనిపోతున్నారు, ఇసుక అంతా కూడా పోతుందని చెప్పేసి ఆ దళితులంతా వ్యతిరేకంగా తిరగబడితే అప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ మంత్రిగా ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సిఐలతోటి జులుం చేసి అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ తీసుకొచ్చి ఒక 20-30 మందిని థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళను చాలా రకాల ఇబ్బందులు పెట్టిర్రు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ దళితులకు అనుకూలంగా కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఇంతవరకు వాటి మీద నోరు మెదుపుతలేదు ఎందుకు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి పోయిన తర్వాత ఒక మాట మాట్లాడతారా? ఇవేనా మీ చిల్లర శాస్త్రాలు? అప్పుడు ఎందుకో నోరు మెదపలేదు? నేరేళ్ల ఘటన మీద ఒక్క మాట మాట్లాడలేదు, ఒక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, కేసీఆర్ మాట్లాడలేదు, కవిత మాట్లాడలేదు. అధికారం పోగానే ఇప్పుడు అందరూ గుర్తుకొస్తున్నారా మీకు? అధికారం పోగానే అందరూ అన్ని రంగాలు గుర్తుకొస్తున్నాయా? అవినీతి గుర్తుకొస్తుందా? సంక్షేమం గుర్తుకొస్తుందా? ఎందుకు ఈ దొంగ మాటలు ఇవన్నీ కూడా? ఈ పనికిరాలిన పిచ్చి మాటలు అన్నీ ఎందుకు? మీరు నిజాయితీగా చేస్తే అందరి కోసం చేయండి. మీరు మాట్లాడిన మాటలు ఓకే, నేతల గురించి పట్టించుకోమని చెప్తున్నారు. నేతల గురించి రేవంత్ రెడ్డి ఏం పట్టించుకోవాలి? అట్లాగే మీరు నేరేళ్ల ఘటన మీద మీరు ఏం మాట్లాడుతున్నారు కవిత గారు? అట్లా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయలే. రేవంత్ రెడ్డి కూడా అక్కడ కలెక్టర్ని అడ్డం పెట్టుకొని, కేకే మహేందర్ రెడ్డి అక్కడ కలెక్టర్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా బాగా ఇబ్బంది చేస్తున్నారు. మీ సేవ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీ సేవ సెంటర్ మీద మూసేపిచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి టీ షాప్ మీద కేటీఆర్ బొమ్మ ఉంటే మూసేపిచ్చిర్రు. ఇట్లా అనేక ఘటనలు జరుగుతున్నాయి. మీ రాజకీయాల పబ్బం కట్టుకోవడం కోసం చిన్న చిన్న వ్యాపారులను, చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతారా? ఇటు కేటీఆర్ అయినా, అటు రేవంత్ రెడ్డి అయినా, కేకే మహేందర్ రెడ్డి అయినా, కవిత అయినా మీ రాజకీయాలు మీరు చేసుకోండి. సామాన్య జనాలను, మీ వెనుక తిరిగేటువంటి నాయకులను ఇబ్బంది పెట్టొద్దు. ఇలా రాజకీయం ఉంటుంది, పోతుంది. ఇలా అధికారం ఉంటుంది, పోతుంది. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జీవితాలు
నేరెళ్ల ఘటన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పటికి కూడా వాళ్ళ హెల్త్లన్నీ ఖరాబ్ అయినాయి. వీటి మీద మాట్లాడరు. మీకు అన్యాయం జరిగితేనే మాట్లాడతారు. కవిత, కేటీఆర్ మీకు అన్యాయం జరగకపోతే ఏం లేదు. మీరు చేసిన అన్యాయాల గురించి మాట్లాడాలి కదా, మాట్లాడరు. అంటే ఒకరికి న్యాయం, ఒకరికో న్యాయం.